గుజరాత్‌లో క్యాంపింగ్ వ్యాన్ చేపించిన తర్వాత హైదరాబాద్‌కైతే వచ్చేసిన. హైదరాబాద్‌కొచ్చేసి ఇంకా వ్యాన్‌లో ఏమేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఫైండ్ ఔట్ చేయడానికైతే కొద్దిగా ట్రయల్స్ అయితే చేస్తున్నా హైదరాబాద్ చుట్టుపక్కల. దానిలో భాగంగానే ఒక 3 డేస్ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి షామీర్పేట్ లేక్ దగ్గర ఉంటది. ఆ టెంపుల్ దగ్గరైతే 3 డేస్ స్పెండ్ చేసేసిన. ఆ వీడియోస్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి. చూడకుంటే మాత్రం తప్పకుండా చూడండి. సో, అది ఆ రకంగా ఈ టెంపుల్ అయితే చూడడానికి వచ్చిన నేను జస్ట్ చూడడానికి వచ్చి నేను ఇంకా చూసినది ఎంత ప్రశాంతంగా ఉందో. అంత ప్రశాంతంగా ఉంది కాబట్టి నేను 3 డేస్ ఇక్కడే స్పెండ్ చేసిన. అండ్ వ్యాన్ లైఫ్ కూడా టెస్ట్ చేద్దామని చెప్పేసి. బట్ ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉంది నాకు. అది కాదు మనం చేయాల్సింది. మనం చేయాల్సింది ఏంటంటే అడ్వెంచర్. అంటే మనకి ఏ ఫెసిలిటీస్ లేనప్పుడు ఎట్లా ఉంటాం అనేది నేర్చుకోవాలి. సో ఇక్కడైతే ఈ వెంకన్న ఎవరైతే ఉన్నారో చాలా సపోర్ట్ చేసినాడు. అండ్ వాటర్ కానీ ఫుడ్ కానీ అన్నీ ఈజీ ఉన్నాయి ఇక్కడ. సో ఇంకో కొద్ది అడ్వెంచరస్ ప్లేస్కి వెళ్దాం ముందు ముందు. అది అట్లా టెంపుల్ దగ్గర మంచిగా కంఫర్ట్‌గా ఉందని చెప్పేసి ఇంకా లొకేషన్ చేంజ్ చేద్దామని చెప్పేసి ఒక లొకేషన్ సెర్చ్ చేస్తా ఉంటే దగ్గరలోనే ఇంకొకటి అయ్యప్ప స్వామి టెంపుల్ కనబడింది. అక్కడికైతే ఎళ్తున్నా ఈరోజు. గుడి దగ్గర అయితే పార్కింగ్ చేసిన. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది. అండ్ అక్కడ పెట్టిన అక్కడ ఇదంతా వదలుంది. అంటే అక్కడ సిమెంటేషన్ దగ్గర మాత్రమే షాప్ ఉంది అక్కడ పెట్టిన. ఇది అయ్యప్ప టెంపుల్ లోపల కూడా చాలా వెరైటీగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి హనుమాన్ టెంపుల్. ఇవన్నీ మార్నింగ్ చూపిస్తా. ఇప్పుడైతే కొద్దిగా షాప్కి వెళ్ళేసి బోల్డ్గా మీద ఒక సోపు అండ్ ఇక్కడ దోమలు ఎక్కువనే ఉన్నట్టుంది. నా దగ్గర అయితే అవి ఉన్నాయి అగరబత్తులు లాంటివి. వాటి అంటించడానికి అగ్గిపెట్టలేదు. సో అగ్గిపెట్టే సోపు ఇంకా కొన్ని స్నాక్స్ తీసుకొని వస్తా. ఇది హనుమాన్ టెంపుల్, వెనకాల అయ్యప్ప స్వామి టెంపుల్. Hey guys, good morning. Welcome back to Van Life Trials Day 4. టైం వచ్చేసి 6:30. 4:30 లేచిన. 4:30కి వెళ్ళిపోయింది. 4:30 లేచి ఏం చేసిందని మళ్ళీ పడుకుంటే ఇప్పుడు 6:30 అయింది. అదే 3 డేస్ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ హిల్ పైన ఉండే. అక్కడ చాలా కంఫర్ట్ అవుతుంది. అంటే అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ పక్కన ఉన్న ఎంకన్నా కూడా బాగా క్లోజ్ అయిపోయాడు. ఇంకా అంటే వాటర్ ఫుడ్ అన్నీ అక్కడ దొరికేస్తున్నాయి. సో అట్లా కాదు, మనం బయటకు వెళ్తే ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ వేరే ప్లేస్కి వద్దామని చెప్పేసి దగ్గరలోనే ఇక్కడ మన నల్సార్ యూనివర్సిటీ హైదరాబాద్ దగ్గర ఒకటి అయ్యప్ప స్వామి టెంపుల్. అక్కడ సాయంత్రం లొకేషన్ చూసేసుకొని ఇక్కడికైతే వచ్చేసిన. సో ఇది ఇట్లుంటుంది వ్యాన్లో. సో ఒక రొటీన్ ఉండడం అనేది తప్పనిసరి. సో మార్నింగ్ నైట్ తొందర నిద్ర వస్తుంది, మార్నింగ్ తొందరగా మేలుకు వస్తుంది. అదైతే చాలా బెనిఫిట్ అవుతుంది. బట్ లేచిన తర్వాత ఇంకా వర్కులు చాలా ఉంటాయి. స్నానాలు చేసేసుకోవాలి, వంట చేసేసుకోవాలి, వర్క్ చేసేసుకోవాలి. అది మిస్ అయితే కనుక ఫ్లో అయిపోయి వేరే పనులు వెళ్ళిపోతే అన్నీ పెండింగ్ పడిపోతాయి. సో అది ఇంకా చెప్తాను నేను. ఈరోజు ఏమేమి చేస్తాను, ఎట్లా చేస్తాను అని చూపిస్తాను. ఈ ట్రయల్స్ అయిపోయిన తర్వాత జర్నీ స్టార్ట్ చేసే ముందు ప్రాబ్లమ్స్ అంటే ఏంటి వ్యాన్ లైఫ్లో ప్రాబ్లమ్స్ నేను ఈ ట్రయల్లో ఫేస్ చేసినాయి, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేస్తాం అని చెప్పి ఆ వీడియో చేస్తాను అనమాట. అందులో చెప్తాం మొత్తం. చాలా ఇప్పుడైతే డే స్టార్ట్ చేద్దాం. ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా టాయిలెట్ అది వెళ్ళిపోయి స్నానాలు చేసేసుకొని పక్కన టెంపుల్ విజిట్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి. ఈరోజు డైలీ అవ్వట్లేదు, డిలే అవుతుంది. సో వర్క్ స్టార్ట్ చేద్దాం. అయ్యప్ప స్వామి గుడి పక్కన ఉన్న గుడి చూపిస్తా చూడండి. మార్నింగ్ లేవగానే మంచి వ్యూ. ఇది టెంపుల్ ప్రెమిసెస్. అక్కడ బ్యూటిఫుల్గా సన్ రైజ్ అవుతుంది. ఇది వచ్చేసి టెంపుల్. బయటికి వెళ్తే రైట్ ఇలా ఉంటుంది సన్ రైజ్. ఇక్కడ లేకుండా చిన్నది. దీనివల్ల దోమలు అయితే విపరీతమైన దోమలు. అది వచ్చేసి నైట్ చూపించిన కదా ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. అండ్ ఇది వచ్చేసి నల్సార్ యూనివర్సిటీ రోడ్. చక్కగా వెళ్తే మళ్ళీ మనము షామీర్పేట రోడ్ హైవేకి టచ్ అవుతాం. అండ్ సన్ రైజ్ చూడండి, బ్యూటిఫుల్ సన్ రైజ్. కొత్త టెంపుల్ మొత్తం పూర్తిగా అయితే కంప్లీట్ కాలేదు కానీ ఓపెన్ అయింది, పూజలు నడుస్తున్నాయి. ఇది అయ్యప్ప మాల సీజన్ కాబట్టి స్వామిలు అందరు ఉన్నారు, లోపల పూజలు కూడా జరుగుతున్నాయి.
రైట్ టెంపుల్లోనే ఎట్లా టెంపుల్లో స్వాములకు స్నానం చేయడానికి వీలుగా ఇక్కడ పైపు డైలీ ఆన్ ఉంటుందంట, ఉదయము సాయంత్రము. సో ఈరోజు అయితే స్నానం కూడా చేసుకుంటాను. ఈ 3, 4 డేస్ టెంపుల్ల దగ్గర ఉండడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే టెంపుల్ల దగ్గర మన వ్యాన్ పార్క్ చేసుకొని అయితే ఈజీగా ఉండొచ్చు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఏ టెంపుల్ దగ్గర అయినా సరే చిన్నగా ఒక ట్యాప్ అని ఉంటుంది కాళ్ళు కడుక్కోవడానికి ఆ పర్పస్లో. సో టెంపుల్ దగ్గర ఉంటే మనకి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు, స్నానాలు చేసుకోవచ్చు. అండ్ వాషింగ్ కూడా, అండ్ క్లాత్స్ వాషింగ్ కూడా, అండ్ మన బోళ్ళు కూడా తోముకోవడానికి వాటర్ అయితే ఫెసిలిటీ ఉంటుంది. అది మాత్రం నాకు అర్థమైంది. సో హైవేలో ఉన్నప్పుడు ఏంటంటే మనము ప్రిఫర్ చేయాల్సింది పెట్రోల్ పంపులు కానీ డాబాలు కానీ అనుకున్నా. బట్ ఇలా సిటీ చివరిలో కానీ ఏదైనా విలేజ్లో ఉన్నప్పుడు కానీ టెంపుల్ అయితే మెయిన్గా టెంపుల్ దగ్గర ఉండొచ్చు అనేది అయితే నాకు ఆ విషయం అయితే నేర్చుకున్నాను నేను. ఇంకా బట్టలు అయితే ఉతికేసిన. ఇక్కడ సిగ్నల్ అయితే లేదు, ఈరోజు ఉందాం అనుకున్నా కానీ. సో మంచి సిగ్నల్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా కొద్దిగా గుడి ఒక కొన్ని వీడియోస్ తీసుకొని స్టోరీ కోసము అండ్ రీల్స్ కోసం ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి మంచి సిగ్నల్ ఉన్న ప్లేస్కి వెళ్ళి ఇంకా వర్క్ చేసుకోవాలి ఈరోజు ఫుల్ ప్లేస్గా. సోలార్ ప్యానల్ నీళ్ళ వాటర్తో కడిగిండే. సో దానిపైన మొత్తం దుమ్ము పడ్డది జర్నీ చేసినప్పుడు. సో దానికి ఒకసారి క్లీన్ చేద్దాము. క్లీన్ చేయడం అనేది డైలీ వర్క్, మనకి డైలీ దుమ్ము పడుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి హ్యాండ్లో చూస్తున్నాం కదా, ఇది ఎక్స్టెండబుల్. మనము ఎంత పొడవు అంటే అంత పొడవు, ఒక 10 మీటర్స్ 10 ఫీట్స్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఒక సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు వాళ్ళు క్లాత్ వాటి కార్ యాక్సెసరీస్ అమ్ముతూ ఉంటారు, వాళ్ళ దగ్గర ఉండే ఏదో బాగుంది యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నా. అది మాత్రం చాలా యూస్ఫుల్ అయింది. ఒకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా సన్నం ఉంది, బాగా ప్రెషర్ పెడితే వంగిపోతుంది. ఇంకోటి ఏదైనా ట్రై చేయాలి. టెంపరీ అయితే ఇది ఓకే. సో క్లీన్ చేసిన తర్వాత ప్యానల్ అయితే ఫుల్ క్లీన్ అయిపోయింది. సో ఇట్లా క్లీన్ ఉంటే మనకి ఛార్జింగ్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట, తొందర ఛార్జ్ అవుతుంది. సో డైలీ మార్నింగ్ రొటీన్ ఇది, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి ఇట్లా. రైట్, ఇక్కడి నుంచి అయితే వెళ్ళే ముందు గుడి ఒకసారి చూపిస్తా. గుడి ఫుల్ వీడియోస్. గుడి అయితే సూపర్ ఉంది, చాలా ప్రశాంతమైన ప్లేస్ ఇది కూడా. హైవేకి ఒక 3 కిలోమీటర్స్ దూరం అనుకుంటా. సో ఇక్కడ మనం పార్క్ చేసింది అండ్ చిన్న లేక్ లాగా ఉంది, హనుమాన్ టెంపుల్. అండ్ ఇది ఎంట్రన్స్. యాక్చువల్గా అయితే ఈ ప్లేస్ చూసి పార్కింగ్ అంతా దీని లోపల ఉంటుంది అనుకున్నా, బట్ లోపల లేదు. అండ్ ఇది నవగ్రహాల గుడి. అక్కడ మనం స్నానం చేసింది. ఇక్కడ పంప్ ఉంది కదా, స్వాముల కోసం పంప్ అయితే అట్లే ఉంది. అండ్ ప్లేస్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో, చాలా యూనిక్ టెంపుల్. ఇక్కడ చూస్తే మనకి ముందు శివ పార్వతులది పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఇది పార్వతీదేవి అండ్ ఇది శివుడిది. అండ్ లోపలికి వెళ్దాం. సో టెంపుల్ లోపల ఇది చాలా ప్రశాంతమైన ప్లేస్. ఈ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది కానీ ఎవరికి తెలియదు. సో ఇది అయ్యప్ప స్వామిది. ఇంకా ఇప్పుడు స్వాముల సీజన్, అందుకని చెప్పేసి రోజు మార్నింగ్ ఈవినింగ్ అయితే మంచి పూజలు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఇటు చూసుకుంటే వినాయకుంది అండ్ శివుడు, అండ్ అటువైపు వచ్చేసి కుమారస్వామి అండ్ అమ్మవారు. టెంపుల్ నుంచి బయటకు చూస్తే వ్యూ ఇది సైడ్ది, మన కారు పెట్టిన సైడ్ ఇట్లా. అండ్ ఇటువైపు బయటకు చూస్తే ఫుల్ చాలా అంటే చాలా బాగుంది అసలు టెంపుల్. యాక్చువల్గా ఈ టెంపుల్ మ్యాప్లో చూసినప్పుడు ఈ లోపల ప్లేస్ ఉంది కదా గోడ లోపల, అక్కడ పార్కింగ్ చేయొచ్చేమో అనుకున్నా. బట్ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే గోడ ఉంది కాబట్టి గోడ పైనే పార్కింగ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడే ఉండిపోదామనే ప్లాన్లోనే వచ్చిన. బట్ ఇక్కడ ఏంటంటే సిగ్నల్ అసలు రావట్లేదు, 5G సిగ్నల్, 4G సిగ్నల్ కూడా అంతంత మాత్రమే వస్తుంది. అండ్ టెంపుల్ ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి చాలా డిస్టర్బెన్సింగ్ ఉంది, జనాలు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు. అందుకని చెప్పేసి కొద్దిగా వర్క్ కూడా ఉండే, ఇంటర్నెట్ లేకపోతే మన వర్క్ జరగదు. ఇంకా ఇంటర్నెట్ అయితే అవసరం అని చెప్పేసి దగ్గరలో ప్లేస్ సెర్చ్ చేస్తూ ఉంటే సిటీలోకి వెళ్తే మళ్ళీ స్టక్ అయిపోతాం అని చెప్పేసి ఓఆర్ఆర్ అయితే ఐడియా వచ్చింది. సరే ఓఆర్ఆర్ పైన ఎట్లాగో సిగ్నల్ ఉంటుంది కదా అని చెప్పేసి ఓఆర్ఆర్కి అయితే వెళ్ళిపోయినా. ఆల్ రైట్, వ్యాన్ లైఫ్ ట్రయల్స్లో డే 4 రోజు టెంపుల్ కాదు, 3 డేస్ టెంపుల్లో అవుతున్నా. నేను రాత్రి కూడా ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడే ఉందాం అనుకున్నాను. అక్కడ 5G సిగ్నల్ ప్రాబ్లం. సో నాకు అర్థమైంది ఏంటంటే సిటీలో ఉంటేనేమో డిస్టర్బెన్స్ ఉంటుంది, సిటీ అవుటర్కి వస్తేనేమో పల్లెటూళ్ళలో ఉండలేము. సో అందుకని చెప్పేసి ఓఆర్ఆర్కి వచ్చిన. ఇది వచ్చేసి మన హైదరాబాద్ ఓఆర్ఆర్ చూడండి. సో ఇది కేసరా
అండ్ షామీర్పేట్ ఓఆర్ఆర్. ఇటు 10 కిలోమీటర్స్ వెళ్తే షామీర్పేట్, ఇటు ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే కీసర్ అనమాట. సో మనం అయితే ఇక్కడ వెహికల్ పార్క్ చేసేసినాం. పార్క్ చేసేసి ఇదిగోండి రైస్ ఇది సోలార్ పైన బ్యాటరీతోని, అండ్ ఇది వచ్చేసి ఎల్పిజితోని బీరకాయ కర్రీ. సో అది ఆన్ రోడ్, మొత్తానికి అయితే ఆన్ రోడ్కి వచ్చేసాము. ఇది కుకింగ్ చేసుకొని తింటా ఉంటే ఇక్కడ లోకల్స్ అంటే ఇద్దరు బ్రదర్స్. సో ఇన్స్టాగ్రామ్లో చూసేసి కారు గుర్తుపట్టేసి ఇక్కడ ఆగేసినారు. ఆగి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మంచిగా మాట్లాడుతూ ఉన్నాం. అండ్ వీళ్ళు కూరగాయలు డీల్ చేస్తారనమాట. వీళ్ళకి తోటలు ఉన్నాయంట. సో బీరకాయ అండ్ కాకరకాయ, వంకాయ ఈ కార్లో ఉండవు, కొద్దిగా జాగ్రత్త ఉంచాలి. బట్ చాలా ప్రేమతో ఇచ్చారు. సో తీసుకోవాలి తప్పలేదు. అంటే బూస్ట్ అనిపిస్తుంది. ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం కదా, మంచిగా ఎనర్జీ వస్తుంది అనమాట ఇట్లాంటి పీపుల్ కలిసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే. సో థ్యాంక్ యూ ఫర్ దట్. ఆల్ రైట్, పొద్దున్న నుంచి హైదరాబాద్ ఓఆర్ఆర్ అయితే ఓఆర్ఆర్ మీద ఉన్నా. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే వ్యాన్ పరంగా అయితే ఏం లేదు, ఫుడ్ కానీ వాటర్ కానీ అండ్ మిగతా అంతా ఓకే. బట్ ఒకటి ఏంటంటే వర్కింగ్ చేసుకోవడానికి మనకి సిగ్నల్ కావాలి. సో అది మేజర్ ప్రాబ్లం అయిపోయింది. సో సిగ్నల్ లేకపోతే మనం ఏం చేయలేము. ఈవెన్ వీడియోస్ అంటే కాంప్రమైజ్ కావచ్చు, కానీ ఆఫీస్ వర్క్ కాంప్రమైజ్ కాలేము. సో దానికి ఆల్టర్నేట్ చూడాలి. సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనది మెటల్ బాడీ. సో లోపల ఉంటేనేమో డౌన్లోడ్ అదేంటిది ఇంటర్నెట్ డేటా స్పీడ్ వస్తలేదు, బయటకు వస్తే వస్తుంది. సో సంథింగ్ ప్రాబ్లమ్ విత్ బాడీ అనమాట. మెటల్ బాడీ పైన అది ర్యాక్ ఉంది, దానిపైన వాటర్, మెటల్ బాడీ, వుడ్, ఎంత ఆబ్స్టాకిల్స్. సో అదంతా క్రాస్ చేసుకొని సిగ్నల్ అయితే లోపలికి వస్తలేదు. సో బూస్టర్ కానీ లేదంటే రౌటర్ కానీ పెట్టేసుకోవాలి బయట. అది తప్పదు. ఇంకా ఈ టెస్టింగ్లో మేజర్ ప్రాబ్లం అవుతుంది. అది ఒక్కటి సాల్వ్ కాకపోతే మాత్రం నేను జర్నీ స్టార్ట్ చేయలేను అండ్ జర్నీ మొత్తం ఫ్లాప్ అయిపోద్ది. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, ఐడియా చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం. రైట్, డే 4 ఆఫ్ వ్యాన్ లైఫ్ సక్సెస్ఫుల్గా కాలేదు. సిటీలో కొద్దిగా పని ఉండే, సిటీలో కొన్ని వస్తువులు తీసుకుని ఉండే అండ్ ఇంటి దగ్గరికి అర్జెంట్గా వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి డే 4 ఎక్కడ స్టే చేయలేదు. డైరెక్ట్ ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వచ్చేసిన. ఇక్కడ నైట్ స్టే చేసి కొన్ని ఐటమ్స్ని అవి పికప్ చేసుకొని మార్నింగ్ ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది. చూద్దాం మళ్ళీ ఆన్ రోడ్ ఎప్పుడైతే చూద్దాం. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంకా మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. జస్ట్ టెస్టింగ్ మాత్రమే. వన్స్ టెస్టింగ్ అయిపోగానే యాక్చువల్ ట్రిప్‌కి ఎప్పుడైతే వెళ్తానో అప్పుడు ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తాయి. సో అప్పటిలోపు మీరు వీడియోలు చూస్తా ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తా ఉండండి, ఎంకరేజ్ చేస్తా ఉండండి. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్.